హారతద్దుకోండి. ఈ రోజు నాగుల చవితి, పుట్లో పాలు పోసొద్దారండి. పాలు పోసి వేస్ట్ చేస్తున్నారు. ఈ మూఢాచారాలకు గుడ్డి నమ్మకాలకు ఓ నమస్కారం. ఒరే ఒరే, మీ వదిన ఎమ్మేరా? ఎంఏ చదివి అమ్మమ్మ కబుర్లు వినిపిస్తే ఎలా అన్నయ్య? నేను వెళ్తాను. అలా అనడం తప్పు బాబు, వెళ్ళొస్తా అనాలి. నీదంతా ఒట్టి చేదస్తాం వదిన. వెళ్తాను. అలా బాధపడతావేం శాంతి? రోజు మీ ఇద్దరికి ఉండే గొడవేగా. అది కాదండి, తల్లిది కాలేకపోయినా కన్న తల్లిలా పెంచాను. అలా అశుభాలు పలకటం నేను భరించలేనండి. కాదని ఎవరన్నారు? ఇంత చిన్న విషయానికి అంత బాధపడాలా? వాడి మాటలేం పట్టించుకోవద్దు. పద, పుట్లో పాలు పోసేద్దాం. ఎక్కడ తెచ్చావరా యాదగిరి? మీరేమైనా పరిష్కారం అవుతున్నా. నీ పరేషానికి మనీ పరిష్కారం అని నాకు తెలుసురా. యాదగిరి, ఈ రోజు కాలేజీలో కలర్స్ విశేషాలు ఏమిటి? చాలా హ్యాపీ అన్న. మీరు 10 రోజులు కాలేజీ అగ్గొట్టేసరికి ఈ కాలేజీకి స్వతంత్రం వచ్చిందన్న. మీరంతా కాలేజీ మానేస్తే మంచిదన్న. బ్లాక్ మంకీ, మా సొమ్ము తిని మమ్మల్ని అంటావురా? అంటావంటారా? బర్మా బజార్లో బీడీలు అమ్ముకునే నా కొడక. నేగాదానా మన కాలేజీ అంతా అంటుండ్రు. వాళ్ళన్నారని మాతో చెప్తావరా? కైకులూరులో కాకులు పట్టే నా కొడక. వెరీ సారీ. హలో, వాట్స్ ద టైమ్? ఏయ్, అడిగేది నిన్నే. టైం అడిగితే చెప్పండి. భయమా? నేనే చూసుకుంటా. 10:20. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? మాకు ట్యూషన్ కావాలి. నో, ఉద్యోగం చేస్తూ ట్యూషన్ చెప్పడం ఇల్లీగల్. లీగల్ గా మాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. షట్ అప్. ఎక్కడికి రా పోతున్నారు? మేవా క్లాస్ కి? క్లాసులుకా? కాలేజీ వాళ్ళ హాలిడేరా? మరి లెక్చరర్లు వెళ్ళారుగా. వాళ్ళు కుర్జీలు బెంచీలకి పాటలు చెప్పకెళ్ళారు గాని ఓ మంచి మజాని పాట పాడు. బాల్కే దావస్ ఆడండి రా, ఆడండి. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. జయమ్మ 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 సంధిస్తే సాలమ్మ సై అంటానులే. మర్యాదగా చేయదులు. పిచ్చి పిచ్చి వేషాలు వేకు. సునంద గొడవెందుకు పదవే? గొడవెందుకు లేని ఊరుకుంటుంటే మరి ఊరకుక్కలా రెచ్చిపోతున్నారు. ఇంతకు నీ చెయ్యి పట్టుకోలేదని కోపం అంతేగా? పట్టుకుంటా. పల్నాటి పుంజులం కాలేజీ కింగులం మా మీదే చెయ్యెత్తుతావా? మజా చూపిస్తా. అవమానం, భరింపరాని అవమానం. ఈ అవమానాన్ని భరించడమా మరణించడమా? డిసైడ్. మరణమా మానభంగమా? మానభంగం. హలో, సునంద హియర్. హాయ్ సునంద, నేను సునీతను. ఎక్కడి నుంచే? కాలేజీ నుంచే మాట్లాడుతున్నాను. కాలేజీ నుంచా? సండే కాలేజీ ఉంటే మంకీ. నువ్వు నిన్న కాలేజీ మానేశావు. ప్రొఫెసర్ గారేమో అర్జెంట్ గా ప్రాక్టికల్స్ పెట్టేశారు. ప్రాక్టికల్సా? ఓకే ఓకే, తప్పకుండా వస్తాను.
సరియేరి ప్రణయమా ప్రాణమా గంగా నిర్ఝరిలో నిబిడీకృతమే జగమంతా నిమిషమైన నాదాహమారిన వేచియుండనా యుగమంతా నీ రూపము చంద్రతాపము నీ హాసము ఇంద్రచాపము నీ కరములు శోభస్కరములు నీ పదములు నాట్యాస్పదములు నీ వదనం మదనుని సదనం నీ అధరం మృదులం మధురం నీ కొరకే నాగానం తీరని విరహం నా ధ్యానం నీ కొరకే నాగానం శివధనుర్భంగమున జగాలు ఊగిన శంకారల్ల కదలిరా గలగల గల గంగావతరణమున ధరణి అదిరిన హుంకారల్ల సాగిరా కణ 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 దక్షయజ్ఞ విధ్వంస సంచనిత విస్ఫులింగముల ధగధగలతో తరదిరా మండలం చకచకిత కాంతి పుంజమై నడచిరా కేలని రాగేలని నన్నేరగా రావేలని నాదానము మరుగేలని నీ వాడను మరుగేలని శుభకారిణి శుభధారిణి మధువాహిని నవమోహిని విరహ వినాశని ప్రణయ ప్రదాయిని రావే 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 వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలి ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదాం పదండి అన్నా వద్దన్నా పోరాని అబ్బత్తనాల త్యాగలమే నా కొడక
మార్నింగ్. అంతా వెతుకు ఎక్కడ కనిపిస్తుంది గురు? కాలేజీకి వచ్చిన పిల్ల ఎక్కడికి పోతుందిరా? ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది. ఝుమ్ ఝుమాకి అడ్రస్ తెలిస్తే అందరం ఆల్ ఇండియా లెవెల్లో పార్టీ చేసుకుందాం. ఓకే. గుడ్ ఈవినింగ్. ఏం సార్, నాతో మాట్లాడకూడదా? అరే, అలా వెళ్ళిపోతున్నారేమిటి సార్? సార్, ఏందిరా పిల్ల రాజాగాడి పక్కన ఉంది? రేయ్, వాళ్ళ దుమ్ము దులిపేద్దారా? పదా. అక్కడే ఉండాలి. ఎక్కడ పోయారా వీళ్ళు? అవును, ఇప్పుడే చూసి ఇంతలో ఎక్కడ వెళ్ళారు? అయితే ఇక్కడ ఎక్కడ ఉండే ఉంటారు, వెతుకుదాం పదా. వినోద్ ఇంకా రాలేదేంట్రా? అదేరా ఆలోచిస్తున్నాను. ఆ కార్ ఫోన్ చేయరా? పరా.
ఇల్లు కలిపోవాలా? ఆ పిల్లను పట్టు పట్టకపోతే మనగారిపోతుంది. గుర్తుపట్టారా? పట్టకే ఐస్ క్రీమ్ పాప. పుంజు కోతకొచ్చింది. పెట్ట చిందులేస్తుంటే పుంజు కోతకోయదా? దీని తొంతు ఇదన్నమాట. అలనాటి పుంజులం కాలేజీ కింగులం. ఇది మనల్ని కాదని వీటితో తిరుగుతుందా? దీని సంగతి సుధాకి వినోచేద్దాం పదరా. దేవుడే దీవించాడు. ఏమని? మనల్ని కలకాలం కలిసి జీవించమని. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నా ప్రయత్నం ఫలించింది, విజయం లభించింది. జిమాకి విజయ్ వెళ్తుందిరా అట్లా వస్తుందిరే. చూడు జగదేక వీరుని నేనున్నానుగా, దుమ్ము దులిపేస్తా. దుమ్ము దులపొద్దులే కాని దాని కొంగు పట్టుకుని ఈడ్చుకు వచ్చిరు చాలు. జుమ్ జుమాకి. ఓకే సుందరి, నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెతికినా లేదు కదా. సుందరి, ఓహో సుందరి. తప్పుకో ప్లీజ్. ఒప్పుకో ప్లీజ్. వెనకరారా, ఓపెనింగ్ నేను చేయాల్సిందే. రైట్, ఓకే ఓకేరా. ఒరే డిప్పకటింగ్, ఇది నీకు, ఇది మధుకు, ఇది నాకు, ఇది వినోద్కు, ఇది విజయ్. ఇందులో ఎవరికైతే ఆశ వస్తుందో వాళ్ళు ముందు వెళ్ళాలి. రైట్ రైట్. నీ మొహలం, ఇది మధుకు, ఇది నాది, ఇది వినోద్ది, ఇది కొట్టేశారా ఛాన్స్ ఇడు. కమాన్ డియర్, ఇంకా ఆలస్యం ఎందుకు? రమ్మంటుంటే డేబ్యూ మొహం వేసుకొని అలా చూస్తావేంటి? నువ్వు అచ్చం చిరంజీవిలాగా అందంగా చలాకీగా ఉన్నావు. కాసేపు సరదాగా మాట్లాడుకుందాం రా బావా. రా బావా, రా బావా. చెప్పుతో కొట్టి బావా అంటావా?
నీకు బాడీ ఉంది గాని బుర్ర లేదు. చెప్పుతో కొట్టడం అంటే బొగ్గ మీద ముద్దు పెట్టడం అన్నమాట. నిజంగానా? ఎస్. విజయ్, నీకు అమ్మా నాన్న ఉన్నారా? నో. అక్క చెల్లెళ్ళు? నో. సో నీకు ఎవ్వరూ లేరు, కానీ ఆడవాళ్ళందరూ నీకు కావాలి కదూ? ఎస్, ఆడవాళ్ళందరూ నా కోసం పడి చస్తారు. ఇప్పుడు నువ్వు నా చేతిలో చస్తావు. ఏమీ లేదు, త్వరగా షర్ట్ విప్పుడియా. విశాలమైన నీ గుండెల మీద నేను వాలిపోవాలి. విజయ్, నువ్వు నిజంగా లక్కీ ఫీల్ అవరా. అడగడం మర్చాను, నీ పేరేంటి? నా పేరు నాగకన్య. లోపల లేడరా? అయితే ఏం చేద్దాం? తలుపులు పగలగొట్టేయటమే. కొట్టు. వదినా, వదినా. ఏమిటి వినోద్? ఏం లేదు వదినా, ఓ 10,000 కావాలి. మొన్ననేగా 10,000 పట్టుకెళ్ళా. ఇవాళ ఇంకొక అర్జెంట్ పని వచ్చింది. త్వరగా ఇవ్వు. కాదనడం లేదు బాబు, చదువుకుంటున్న కుర్రవాడివి, ఇంత డబ్బు నీకెందుకని? నో క్వశ్చన్స్. శాంతి, రాజా దేవవర్మ కుమారుడు, ఈ సూర్యవర్మ సహోదరుడు, స్టేటస్ కు తగ్గట్టు ప్రవర్తించాలి. వాడి అవసరాలకు 10,000 సరిపోతాయి. 20,000 టేక్ 20,000 బ్రదర్. బాగుంది. తమ్ములం గారు అడగడం, అన్నలం గారు ఇవ్వడం. ఎవరి కోసం శాంతి ఈ ఆస్తి, నా సంపాదన? ఆపండి బాబు, ఆపండి. అక్కడికి నీకొక్కరికే ప్రేమ, నేనేగా పరాయిదాన్ని. పరాయిదాని ఎలా అవుతావు వదినా? నువ్వు నా కన్న తల్లి కన్నా ఎక్కువ. చాలే, మాటలు బాగా నేర్చావు. సరే, నువ్వు వెళ్ళి త్వరగా తీసుకురా. అలాగే. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నీకు కావలసింది తీసుకెళ్ళి తమ్ముడు. మన స్టేటస్ కి భంగం కలిగించే ఏ పనులు నువ్వు చేయవని నాకు తెలుసు. రాజాగాడు వెంట ఆ పిల్ల ఉంటుంది, సో మనకు దొరకదు. గూండాలను అరేంజ్ చేయి, దాన్ని ఎత్తుకొచ్చేయమను. డబ్బు తీసుకెళ్ళు. అది కాదా అమ్మాయిని రమ్మంటే తెస్తి, కానీ గుండాలంటే నా గుండెలో దాడన్నా. యాదగిరి, కూటికి కుచేలుడు అయినా మాటలు కుబేరుడు అని మాకు తెలుసురా. నీ అబ్బా జీడీలు అమ్ముకునే నా కొడక. చెప్పింది జై. జుమ్జుమాకి ఏరా, నీ పుస్తకాలకి, భోజనాలకి, ఫీజులకి డబ్బులు మేమివ్వాలా? గంజి పెట్టిన లంగొట్టి మొహం నా కొడక. నువ్వు మాత్రం నేను చెప్పింది చెయ్యవా? ఆ ఛాన్స్ నాకు వదిలే బ్రదర్. ఈడు ఎట్టా వెళ్ళడం నేను తేలుస్తాను. అన్నా నన్ను వదిలే అన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తానన్నా. అయితే డబ్బు తీసుకో. గట్లనే వస్తానా రేయ్, అన్నా. గట్లనే కాదురా జుమ్జుమాకి, అడ్డొస్తే ఆ రాజాగాడిని ఖతం చేయమను. మాపటికి ఆ పిల్ల మా బెడ్ మీద ఉండాలి. బాగుంది, ఇక్కడికి వచ్చావన్నమాట. ఇక్కడ అక్కడ ఏమిటి, మీరెక్కడుంటే అక్కడే. అసలు నువ్వెందుకు వెంటబడుతున్నావు? ఆ పువ్వులు ఏమిటి? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని మీరే అన్నారుగా.
మనిద్దరికి రాసి పెట్టుంది. అందుకే మీ వెంట నేను పడుతున్నాను. నిజంగా నీకు పిచ్చి పట్టింది? అవును, ఈ పిచ్చికి మీరే ట్రీట్మెంట్ ఇవ్వాలి. మేమిస్తాం ట్రీట్మెంట్. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? నువ్వు నేను నాగకన్యను. నాగకన్య? నమ్మలేకుండా ఉన్నాను. నేనే కాదు, మీరు కూడా నాగజాతి వారే. నేనా? అవును, నేను నాగరాజు కుమార్తెను. నాగలోకంలో మనిద్దరం ప్రాణప్రదంగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మన దైవం శివుడు నాగకన్య పాడుతోంది, నాగమల్లి ఆడుతోంది, సరసాలే సాగు వేళల్లో. నాగకన్య పాడుతోంది, నాగమల్లి ఆడుతోంది, సరసాలే సాగు వేళల్లో. మొగలి రేకు వంపుతో, సెగలు రేపు సొంపుతో, కౌగిలింత కోరగా విరహమంత తీరగా, నీవు నేను ఏకమౌదామా. నాగకన్య పాడుతోంది, నాగమల్లి ఆడుతోంది, సరసాలే సాగు వేళల్లో. ఊగుతున్న వయసుల్లో ఉట్టి కొట్టు ఉరవళ్ళు, కాగుతున్న మనసుల్లో పాల పొంగు పరవళ్ళు. పొగడు పూల పొదరింట్లో పడక విప్పుకోవాలి, పరువమంత నూరేలా పడక చేసుకోవాలి. దేహి అంటే దేహము దాహమారగా, ప్రేమ నీరగా, ఉచ్ఛ్వాసం ఉప్పెనలై లింగిని తాకాలి. నిశ్వాసం నిచ్చెనలై నేలను చేరాలి. నాగకన్య పాడుతోంది, నాగమల్లి ఆడుతోంది, సరసాలే సాగు వేళల్లో. తోడు నీడ ముడులేసి 7 అడుగులేస్తామా, ఈడు జోడు కలబోసి గూడు కట్టుకుందామా. వేల వేల జన్మల్లో వీలు విరువకుందాము, కోటి కోటి బంధాల కోట కట్టుకుందాము. ధ్యానమైన ప్రాణమైన నీవే, వేణువైన
కడలే నీ కలలే కందాము ఎదలందు సుధతిలో కథగా ఉందాము నాగకన్య పాడుతోంది నాగమల్లి ఆడుతోంది సరసారే సాగు వేళల్లో మొగలి రేకు వంపుతో సెగలు రేపు సొంపుతో గిలింత కోరగా విరహమంత తీరగా నీవు నేను ఏకమౌదామా నాగకన్య పాడుతోంది నాగమల్లి ఆడుతోంది సరసాలే సాగు వేళల్లో శివశంకర అక్షంతలతో ఆశీర్వదిస్తామని వచ్చాం. ఎందుకు ఇలా జరిగింది? మేమేం పాపం చేశాం? నాగిని, ఈతడు అల్పాయుష్కుడు. అనవసరంగా నీ అందాన్ని యవ్వనాన్ని ఎందుకు వృధా చేస్తాం? దీర్ఘాయుష్కుడనైన నేను నిన్ను మనస వాచ ప్రేమిస్తున్నాను. పలహారం కావలసిన నిన్ను పూలహారంతో పాణిగ్రహణానికి ఆహ్వానిస్తున్నాను. రా, జాతి వైరం మాని మనం కలకాలం కలిసి బ్రతుకుదాం. గంటబేరుడా, నా మనసు తిరిగి అర్పించాను, నన్ను వేధించుకో. చచ్చిన వాని కోసం మనము చేస్తాం. నా కోరిక మన్నించు, బ్రతుకు పంచుకుందాం. నీ ప్రయత్నం ఫలించదు. వెళ్ళు గంటబేరుడా. ఫలించి తీరుతుంది నాగిని. ఏ నాటికైనా నువ్వు నా దానివి కాక తప్పదు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మరి విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్పాలని అనుకున్నాను, కానీ మీకు పూర్వజన్మ స్మృతి లేదు. తొందరపడితే మీరు నా కథ నమ్మరని భయపడ్డాను. అర్థమైంది నాగిని. ఇన్ని సంవత్సరాలుగా నా కోసం ఎంత తప్పించావో నాకు అర్థమైంది. ఇక మనకు ఎడబాట్లేదు. వచ్చే పున్నమి నాడు మన పెళ్లి జరగాలి. అప్పుడే మన లోకానికి వెళ్ళగలుగుతాం. జరుగుతుంది నాగిని, మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది. డబ్బులు గూండాలకు ఇచ్చావా, నీ అబ్బాని ఇంటికి పంపావరా కుక్క మహోడ? నిజం చెప్పరా తుంచు నా కొడక. జుంజమాకి వీరిలాంటి పిరికి సన్నాసులకి ఖచ్చితంగా ఇచ్చుంటా. అనకానా 10 మర్డర్లు చేసిండ్రు, ఎలక్షన్ లో పెద్ద బాంబులు వేసిండ్రు, పోలీసుల ముందే పెద్ద పెద్ద ఉన్న కత్తులతో పొడి చేసిండ్రు, అసెంబ్లీ మీద రాళ్ళు వేసిండ్రు. ఆ రౌడీలకే ఇచ్చినా నన్ను నమ్మండ్రి. డబ్బులు తీసుకున్నారుగా పారిపోయి ఉంటారు. జుంజుమాకి ఇప్పుడేం చేద్దాం? ఆ పిల్లను పట్టడం ఎలా? అదేరా ఆలోచిస్తున్నాను.
శివో బ్రహ్మ. వీడెవడు డ్రెస్ వేసిన పక్షిలా ఉన్నాడు? ఎవడా బాబు నువ్వు వచ్చి మాయల పకీర్లా ఉన్నావు? భేరుండ, గండ భేరుండ. చుంచుమాకి పేరు చాలా చిత్రంగా ఉంది. నా పేరే చిత్రం, నా పనులన్నీ చిత్ర విచిత్రం. విచిత్రంగానే ఉన్నాయి నీ మాటలు. అవును, మాతో నీకే పని? శివో బ్రహ్మ, మీరు కోరుకుంటున్న సుందరిని పొందే మార్గం చెబుదామని వచ్చా. చుంచుమాకి నిజమా? అవును. పల్నాటి పుంజులం, కాలేజీ కింగులం. మాకే తెలియదు దాని వివరాలు, నీకేం తెలుసు? అదే దేవరహస్యం. దాని పేరు, ఊరు, అది ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో అన్నీ నాకు తెలుసు. రహస్యం, దేవరహస్యం. మేము దొరికామా? శివో బ్రహ్మ, మీ పాపాల పట్టా చిత్రగుప్తుని చిట్టా నా దగ్గరుంది. సునంద మానభంగం, సుభద్ర అల్లరి, గూండాల గుట్టు, ఇంకాని. చుంచుమాకి ఇవన్నీ మీకు ఎలా తెలుసు స్వామి? సర్వం తెలిసిన వాణ్ణి, మీ సమస్యలు తీర్చగలవాణ్ణి. అయితే ఆ పిల్లను మా దగ్గరికి తెస్తావా? మీ దగ్గరకు రాదు. ఆ పిల్ల మీ దగ్గరకు చేరాలంటే సాహసం చెయ్యాలి. చుంచుమాకి ఆ పిల్ల కోసం మేము ప్రాణమేనేస్తాం. రేపు పౌర్ణమి నాడు నాగులపాడు శివాలయంలో ఆ పిల్లకి రాజాకి పెళ్లి జరగబోతుంది. పెళ్లి జరిగిందో ఆ పిల్ల దక్కదు. పెళ్లికి ముందే రాజాని కడ తీర్చండి. అది ఒంటరిదవుతుంది, ఇక్కడే ఉండిపోతుంది. ఇక మీరే దిక్కు, దాన్ని ఆనందంగా అనుభవించవచ్చు.
ఏమిటిది? ఏం జరిగింది రాజా? 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 ఏం జరిగింది రాజా? నాగిని, నీతో కలిసి బ్రతికే అదృష్టం ఈ జన్మలో కూడా నాకు. నాగిని, ఎవరి ఘోరం చేశారు? శివా, శంకరా, నీ మాట నమ్మి ఎన్నేళ్ళు ఎదురు చూశారు. కలిసి బ్రతకబోతున్న సమయంలో నా రాజాను నాకు మళ్ళీ దూరం చేశావు. ఎందుకు ఇలా చేశావు? సమాధానం చెప్పు. నువ్వు చెప్పు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నువ్వు ఏం సమాధానం చెప్తావు? నాకు జరిగిన అన్యాయానికి నేనే ప్రతీకారం చేస్తాను. శివో బ్రహ్మ, నాగిని నీ పగ తీర్చడానికి నేనున్నాను. నువ్వు అను, క్షణాల్లో వాళ్ల కళేబరాలు నీ కాళ్ల ముందుంటాయి. రాజా దారుణ హత్య నాకు జరిగిన అన్యాయం, దానికి నేనే పగ తీర్చుకుంటాను. రాజా ఆత్మలో ఐక్యమవుతాను. పగ తీర్చుకోవడం, రాజా ఆత్మలో చేరడమే నీ నిర్ణయం అయితే అది జరగదు. జరిగి తీరుతుంది కంట పేరుండా. మా కులదైవం శివుని మీద ఆన నా సర్వశక్తులు ఉపయోగించి ఆ పాపుల ప్రాణాలు తీస్తాను. శివో బ్రహ్మ, నా సర్వశక్తులు ధారవోసి వాళ్ళని నేనే కాపాడతాను. నిన్ను చేపడతాను. అసంభవం.
మిత్రులారా, మీరు వీటిని ధరించడం అత్యవసరం. ఎందుకు గురూజీ? రాజాని చంపినందుకు నాగకన్య మీ మీద పగపట్టింది. శివో బ్రహ్మ. అర్థం కాలేదు కదూ? ఆ పిల్ల నాగజాతికి చెందిన నాగిని. ఈ లోకంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి రాజాని కలుసుకుంది, కళ్యాణవాడాలనుకుంది. కానీ ఆ రాజాని మీరు చంపారు. గురూజీ, ఇది అన్యాయం. రాజాని చంపమని సలహా ఇచ్చింది మీరు. గతం నాస్తి. ధరించండి. వచ్చావా? తెచ్చావా? మాట్లాడవేరా మోగనా కొడక. నాలో సహనం చచ్చిపోతా ఉంది, మందు రెచ్చగొడతా ఉందిరా. తేలేదన్నా. మందు కొట్టానే గాని మతిపోలేదురా. ఇంత పెద్ద సిటీలో ఒక్క ఆడపిల్ల దొరకలేదా నీకు? నిజమానా? మన ఎరికలో ఉన్న ఏరియాలని ఎతికినా ఒక్క అమ్మాయి దొరకాలి. యాదగిరి, నువ్వు తలుచుకుంటే ఈ రాత్రికే పని అయి తీరుతుంది. అబాబా, ఏందన్నా పరిశాన్ చేస్తున్నావు? నాకేం యాదవలే. అవుతుంది. మీ ఇంటికెళ్ళి మీ అక్కని తీసుకురా. మా అక్కనా? ఓ గట్లాని. ఓ పెగ్గు తాగుతాను. ఓ పెగ్గేం కర్మ. నన్ను క్షమించు. ఏ దిక్కు లేక ఇలా పంపన చేరినా నేనే పాపం ఎరుగా. నన్ను వదిలే తల్లి. పగపట్టింది ప్రాణాలు తీస్తుంది అని చెప్పాను. విన్నాడు కాదు. స్త్రీ వ్యామోహంతో దారుణంగా చచ్చాడు. నాగుపాము పగ 100 ఏళ్ళు రూపంలోనైనా ఏ క్షణంలోనైనా రావచ్చు. తన పగ తీర్చుకోవచ్చు. మరి ఆ నాగకన్య పగ నుండి తప్పించుకునే మార్గం చెప్పండి గురూజీ. నా రక్షక హారాలే మీకు రక్ష. ఏ మాత్రం ఏ మారి ఆ హారాలు తీశారో మీకు మరణం తప్పదు. జాగ్రత్త. చూడత్తయ్యా. చూడమ్మా. వాడి జోలికి ఎందుకు వెళ్ళావమ్మా? నేనేం వెళ్ళలేదు. మీ అబ్బాయి అలా పెడుతున్నాడు. జుంజుమాకి ఉండరా? నువ్వు జుంజుమాకి. నా డిటెక్టివ్ నవల ఎత్తుకొచ్చి పైగా అమ్మకు నా మీద పితురులు చెప్తావా? నిన్ను స్లిప్ అయి పడబోతే వేలితో అలా గింటిందన్నమాట. మీ సంగతులన్నీ నాకు తెలుసు గానీ నువ్వు ఉండరా. ఏమిటమ్మా ఎల్లరి? అది కదత్తయ్య, మీరు షాపింగ్కి వెళ్ళమన్నారు కదా, బాగా తీసుకువెళ్ళంటాం. ఎందుకురా? వినోద్ వస్తానని చెప్పాడమ్మా. ఆహా, కాబోయే పెళ్ళం కన్నా వినోద్ ఎక్కువయ్యాడా నీకు? ముందు దాన్ని షాపింగ్ తీసుకెళ్ళరా. తీసుకెళ్తావా లేదా? సరే, సారీ. వస్తానమ్మా. ఏయ్, వస్తాను. ఏమైనా కొత్త మోడల్స్ ఉంటే చూపించండి. అలాగే సార్. ఇవే లేటెస్ట్ మోడల్స్. అబ్బా, ఇది అద్భుతం.
ఇది చాలా బాగుంది. ఏం సెలక్షన్ బావనేది, నీ టేస్ట్ నాకేం నచ్చలేదు. ఝుమాకి, అందుకే నేను షాపింగ్ రానన్నాను. గట్టిగా అనుకో. ఈ షాప్ లో అందరూ మనం పోట్లాడుకుంటున్నాం అనుకుంటారు. ఆ చీర తేండి. నో స్మోకింగ్ ప్లీజ్. ఝుమాకి ఆ చీరండి. బావా వెళ్దామా? వింతల్లో ఇది 8వ వింత. ఇంత తొందరగా షాపింగ్ అయిందా? నువ్వు తొందరపడుతున్నావుగా, నాకు తొందర అనిపించి తొందరగా వచ్చాను. ఝుమాకి పద. ఇక చాలు, ఆ 3 చీరలు ప్యాక్ చేయించండి. ఇప్పటిదాకా నవ్వుతూనే ఉన్నావు, ఇంతలో ఏమైంది? బావా ఏమిటి బావా బొమ్మముంటి? నాతో మాట్లాడవా? మాట్లాడను. పోనీ పోట్లాడు. పోట్లాడను. నమస్తే సాబ్. హలో అమ్మా, నేను సుధాని మాట్లాడుతున్నాను. అవునమ్మా, అలాగే ఉంటానమ్మా. ఓలమ్మో ఓరయ్యో కసిగా ఉందిరో అమ్మని కమ్మని మత్తులో ముంచరో మనసైన చిన్నదాన్ని వరసైన కుర్రదాన్నిరో గడుసైన నువ్వు రాక ముడి వీడిపోయే రైతర ఓలమ్మో ఓరయ్యో కసిగా ఉందిరో అమ్మని కమ్మని మత్తులో ముంచరో. గుండె విచ్చుకుంటే గుడ్డే ఇచ్చుకుంటా, ఎచ్చి పుచ్చుకుంటే నిన్నే నాలో చేర్చుకుంటా. హుషారుగా ఉయ్యారమే ఉయ్యాలలే వేసి ఏకాంతమే శృంగారమై ఆలాపనే చేసి ఊగించి ఊరించి నిన్నే ఆడించన. ఓలమ్మో ఒరయ్యో కసిగా ఉందిరో అమ్మని కమ్మని మత్తులో ఉంచరో. మల్లె పూలలాగే మెళ్ళో అల్లుకోనా, అల్లి బిల్లి చేసి ఆశ తీర్చుకోనా. అలా అలా తెల్లారితే చల్లారదు కోపం, ఇలా ఇలా వస్తుంచితే అదే కదా శాపం. ఆగేది లేదింకా ముద్దే చెల్లించరా. ఓలమ్మో
నాన్సెన్స్. ఇలా చేస్తాడనుకోలేదు. ఏమైందమ్మా? అది మీ అబ్బాయి గారిని అడగండి. నన్ను షాప్ లో వదిలేసి వచ్చాడు. అదేమిటమ్మా, నువ్వు కూడా గెస్ట్ హౌస్ లో ఉన్నావని ఇప్పుడేగా ఫోన్ చేశాడు. నా ముఖానికి గెస్ట్ హౌస్ కూడానా? అయితే నువ్వు సుధాతో వెళ్ళలేదా? నో, నేను షాప్ నుంచి ఆటోలో వచ్చాను. ఏమైంది బావా? సంథింగ్ హ్యాపెండ్ టు మీ. టేక్ మీ టు హాస్పిటల్. సుధా ఉన్నాడా? వందనమ్మ గారు చిన్నబాబుని తీసుకుని శాంతి హాస్పిటల్కి వెళ్ళారు సార్. అది కూడా ఇది తీయకూడదు సార్. తీస్తే నా ప్రాణం పోతుంది. తీయకపోతే ఎక్స్రే కుదరదండి. అరక్షణంలో మీ పని పూర్తి చేసి పంపిస్తాను. నో, పడుకోండి ప్లీజ్. ఎందుకు అలా గొంతు చించుకొని అరుస్తావు? మిగిలిన నీ మిత్రుణ్ణి కూడా కాటు వేయలేదనా? శివో బ్రహ్మ, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా అతన్ని కాపాడుతాను. ఇన్నాళ్ళు ఆడి పాడి మోసంతో పగ తీర్చుకున్నా. ఇక నీ ఆటలు సాగవు. నా రక్షక హారం ఉన్నంత వరకు అతన్ని నువ్వు తాకలేవు. ఇప్పుడే ఆ శక్తిని నా హారానికిస్తున్నా. ఇక నువ్వు కాటు వేయడం కల్లా. అమాయక పక్షి, పగటి కళలు కరకు. కాటు వేస్తాను, పగ తీర్చుకుంటాను. అంతవరకు వస్తే నీ ఆత్మని భస్మం చేస్తాను. చూస్తాను. రుద్రభూమి నీ మిత్రుని శాశ్వత నిద్రకు స్థానం. ఏమైందిరా? ఎందుకలా భయపడుతున్నావు? ఏమైందో చెప్పు. నాగకన్య నా మీద పగబట్టింది. నాగకన్య ఏమిట్రా? అది నా స్నేహితుల్ని చంపింది. నన్ను కూడా చంపాలని చూస్తుంది. ఎవరు బాబు ఆ నాగకన్య? తమ్ముడు, నీకేం భయం లేదురా. నా ప్రాణాలైనా ఇచ్చి నిన్ను కాపాడుకుంటాను. జరిగింది ఏమిటో చెప్పు. చెప్పు బాబు. నన్ను క్షమించుదినా అన్నయ్య. నేను ఒక పెద్ద పొరపాటు చేశాను అన్నయ్య. పొరపాటు కాదు, వినోదవర్మ గ్రహపాటు. డబ్బు మదం, కనిపించిన ప్రతి ఆడపిల్లను అనుభవించాలన్న కామాతిశయం, రాజాను చంపిన నేరం ఇతని పాలటి శాపాలై వెంటాడుతున్నాయి. గురుదేవా, తెలియక చేసిన పాపానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. వీణ్ణి మీరే కాపాడాలి. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నాగిని పగకు పరాకాష్ఠ వినోదవర్మ చావు. వినోదవర్మను ప్రత్యేక భవంతిలో ఉంచండి. కాటు వేయడానికి నాగిని తప్పకుండా వస్తుంది. తర్వాత జరగవలసింది నేను చూస్తాను.
ఇదే సూర్య, నీ తమ్మునిపై పగబట్టి కాటు వేయడానికి వచ్చిన సర్పం. ఇంకా చూస్తారేం గురుదేవా, వెంటనే చంపండి. ఇది మామూలు పాము కాదు నాయన. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఈశ్వరానుగ్రహం పొందింది. దీన్ని చంపడం మానవ మాతృల వల్ల కాదు. మరెలా? ఈ సర్పం నా ఆధీనంలో ఉంటుంది. వినోదవర్మను మాత్రం బయటకు రానివ్వకండి. నా ఆశ్రమంలో దీన్ని మంత్ర దిగ్బంధంలో ఉంచుతాను. శ్రీమద్రమారమణ గోవిందో. భక్తులారా, అభిమన్యపుత్రుడు జనమేజయుని తండ్రి అయిన పరీక్షిత మహారాజు శాపవశమున మరణించిన వృత్తాంతము వైశంపాయనుడు జనమేజయునకు వివరించిన విధం పెట్టిదనిన వేటలో అలసి వస్తున్న పరీక్షిత మహారాజు మార్గమధ్యంలో ఉన్న ఆశ్రమమునకు వెళ్లి మునిని చూసి, మునివర్య మంచినీరు అని అడిగాను. ముని నుండి సమాధానం రాలేదు. మహారాజు ఉగ్రుడై దగ్గరలో చచ్చిపడి ఉన్న పామును మునిమెడలో వేసి వెళ్ళాను. పిమ్మట మునికుమారుడు వచ్చి తన తండ్రి మెడనున్న సర్పకళేబరమును చూసి, ఈ పాపమునకు పాల్పడినది పరీక్షిత మహారాజని దివ్య దృష్టి వలన తెలిసి, పరీక్షిత్తుడు పాము కాడుచే మరణించుగాక అని శపించాను. శాప విషయము తెలిసిన మహారాజు ఏకశిలాభవనము నిర్మించుకొనెను. కానీ నాగులు మునిబాలుర రూపమున ప్రవేశించి మహారాజునకు శివప్రసాదము నొసగది. దానిని అతడు ఆరగింపబోవా అప్పటికే ఫలమున దాగిన తక్షకుడు పురుగు రూపమున బయటకు వచ్చి మహాసర్పముగా మారి పరీక్షితును కాటువేసి చంపెను. కావున భక్తులారా, దీని సారాంశమేమనగా, పాము పగ నుండి తప్పించుకోవటం ఎట్టి పరిస్థితులలో సాధ్యపడదు. నా మరిదిని కాపాడండి, నాగిని పగ నుండి తప్పించండి. దానికి ఒక్కటే మార్గం తల్లి, చనిపోయిన ఆమె ప్రియుడిని బ్రతికించటం. బ్రతికించండి, జీవం ప్రసాదించండి గురుదేవా. జీవం పోయటం ఒక్క బ్రహ్మకే సాధ్యం తల్లి. మీరు బ్రహ్మస్వరూపులు, మీకు సాధ్యం కానిది ఏదీ లేదు. నా ప్రార్థన మన్నించండి, నా మరిదిని కాపాడండి గురుదేవా. ఈశ్వరానుగ్రహం. అకాల మరణంతో ఆక్రోశిస్తున్న రాజా ఆత్మ అతని శిథిల శరీరం చుట్టూ పరిభ్రమిస్తోంది. మన ప్రయత్నం మనం చేద్దాం. రామ్మ. శాంతి, ఈ శరీరాన్ని ఒక ప్రశాంత పవిత్ర ప్రదేశానికి తరలించాలి. బ్రహ్మ ముహూర్తంలో ఈ తనువుకు ప్రాణప్రతిష్ఠ జరగాలి.
నిన్ను చంపి నా తమ్ముని బ్రతికించుకుంటాను. హలో, వినోద్ స్పీకింగ్. తమ్ముడు, నాగిని తప్పించుకుందిరా. వాట్? నాగకన్ని తప్పించుకుందా? అవునరా, నిన్ను చంపడానికే వస్తోంది. అది ఏ రూపంలో నేనే రావచ్చు. నేను వచ్చేంత వరకు గడ్డాటి బయటికి రావద్దు. నీ మెళ్ళో డాలర్ జాగ్రత్త. బీ కేర్ఫుల్.
నాగిని, నువ్వు మరణించిన నాకు మళ్ళీ జీవితం ప్రసాదించిన మహానుభావులు. స్వామి, మీరు యుగ యుగాలు నీ నిరీక్షణ ఫలించాలని, తన మరిదిని నీ పగ నుండి కాపాడుకోవాలని మరణించిన రాజాకు ప్రాణప్రతిష్ఠ చేయించిన పుణ్యవతి ఈ శాంతి, రాజా సూర్యవర్మ అర్ధాంగి. కానీ విధి నా మాట, నా గీటు నుండి నిన్ను తప్పించింది. ప్రతీకారంతో ఆలోచనా శక్తిని, దివ్య దృష్టిని మరచావు. పగ తీర్చుకున్నావు. నన్ను మన్నించు తల్లి, నా పాపాల్ని క్షమించు. ఏమైంది గురుదేవా? మన వినోదవర్మ మరణించాడు తల్లి. గురుదేవా, గురుదేవా, నాకు ప్రాణం పోసిన పుణ్యాత్ములు వినోదును కూడా బ్రతికించండి. అసంభవం నాయన. అకాల మరణంతో ఆక్రోశిస్తున్న నీ ఆత్మను నీ శరీరంతో సంధించడానికే నా సర్వశక్తులు ధారపోశాను. నేనిప్పుడు మామూలు మనిషిని. నిన్ను కాపాడుకుంటాననుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదురా. ఇలా జరుగుతుందనుకోలేదు. మా అందరి కళ్ళు కప్పి నిన్ను పొట్టను పెట్టుకున్న దాని ప్రాణం తీస్తాను. అసంభవం. ఆశ్చర్యపడకు. భేరుండ, గండ భేరుండ, త్రికాల జ్ఞానిని. దాన్ని చంపే మార్గం నేను చెబుతాను. ఏమిటది? సర్పయాగం, మహాసర్పయాగం. సర్పయాగమా? శివ శివ, ఏమైంది గురుదేవా? నాగిని తనకు దక్కలేదన్న కక్షతో, నువ్వు బ్రతికావన్న అసూయతో గండభేరుండం సూర్యవర్మను ప్రేరేపించి సర్పయాగ సన్నాహాలు చేయిస్తున్నాడు. సర్పయాగమా? అవును నాగిని. ఆ యాగశక్తి నిన్ను ఆకర్షిస్తుంది. యాగాగ్ని నిన్ను దహిస్తుంది. నిన్నే కాదు, సమస్త నాగజాతిని సమూలంగా హరిస్తుంది. ఆ వినాశనాన్ని ఏ శక్తి ఆపలేదు. వెంటనే నువ్వు నాగినితో శివాలయానికి వెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగిని శివ సాన్నిధ్యం వదలకూడదు. నేను చెప్పేంత వరకు అక్కడి నుంచి కదలకూడదు. గురుదేవా, నాకు ప్రాణం పోసిన దివ్యశక్తి సంపన్నులు మీరు. మీరే యాగాన్ని ఆపగలరు. తప్పక ప్రయత్నిస్తాను. ప్రతీకారం చేస్తాను. దాని జాతిని సమూలంగా మహాసర్పయాగానికి బలి చేస్తాను. సూర్యవర్మ, తొందరపడకు. సర్పయాగం మహాపాపం. పాపం లేదు, పుణ్యం లేదు. పగ, ప్రతీకారం. వద్దు సూర్యవర్మ. ఒక్క నాగకన్య ప్రియుడిని చంపినందుకు నీ బిడ్డలాంటి వినోదును పోగొట్టుకున్నారు. నా మాట విను. ఈ ప్రయత్నం విరమించుకో. అవునండి, సర్పజాతి నాశనానికి తలపడితే మన వంశమే అంతరిస్తుంది. ఒక్క మీ వంశమే కాదు, ఈ ప్రపంచమే అంతరిస్తుంది. నా తమ్ముడే పోయిన తర్వాత ఈ ప్రపంచం ఏమైతే నాకే. మహాసర్పయాగం జరిగి తీరుతుంది. వద్దండి, గురుదేవుల మాట వినండి. శాంతి నన్నాపకు. మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఈ యాగం జరగనివ్వను. వదలు. ఏమండి, నా మాట శంకరా.
స్వామి, ఎన్నో నాగులు వచ్చి అగ్నికి ఆహుతవుతున్నాయి. కానీ నా తమ్ముణ్ణి కాటేసి చంపిన ఆ పాతకి నాగినెక్కడ? శివో బ్రహ్మ పిండశూల గురువాజ్ఞ. శాంతి, ఏమిటి అలా చూస్తున్నావు శాంతి? మీరు మీరు నేనే శాంతి, యాగా నాపేసి వచ్చాను. నిజంగానా? అవును శాంతి, యాగాగ్నిలో పడి సర్పాలు ప్రాణాలు కోల్పోతుంటే గుండెల్లో ఏదో కెలికినట్టయింది. ముందుగా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. పోనీలేండి, ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారు. నాగదేవత, తెలియక చేసిన మా తప్పుల్ని మన్నించు. కంట పేరుండా నీ ప్రయత్నం ఫలించనయ్యను. నాగిని, రాజా, శాంతాదేవిని మానభంగం చేయమని పిండశూలుని కంట పేరుడు పంపాడు. రాజా, నేను బయలుదేరక తప్పదు. నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదనేది గురుదేవుల ఆజ్ఞ. నీకు ప్రాణదానం చేయించిన మహాతల్లి కోసం నేనేమైనా పర్వాలేదు. రాజా, యాగం ఆగిపోయింది. నేను బయలుదేరుతున్నాను. పిండశూల, వాడు నీ భర్త కాదు. నీ భర్త రూపంలో ఉన్న గండబేరుండో శిష్యుడు పిండశూలుడు నీ మానవ హరించడానికి వచ్చాడు. నాగిని, పిండశూల, నన్ను పట్టడానికి ఇంత నీచానికి దిగజారేవా? నీ అంతు చూస్తాను. స్వామి, ఏమిటిది? శివో బ్రహ్మ, ఆ పామే నీ తమ్ముని ప్రాణాలు తీసింది. ఆ పామే ఎప్పుడు నీ భార్య ప్రాణాలు తీయబోతుంది. అబద్ధం. నాగిని నీది కాలేదన్న కోపంతో రాజాను చంపించింది నువ్వు. సర్పయాగం తలపెట్టింది నువ్వు. ఆఖరికి నాగిని
రప్పించడానికి, నీ శిష్యుడు పిండసూలుని శాంతిపై అత్యాచారం చేయించడానికి పంపింది నువ్వు. అవును, నిజమే. రాజాని దీర్ఘాయుషుని చేసి నా జీవిత ఆశయాలను నాశనం చేసింది నువ్వు. నిన్ను వదలను. అసంపూర్ణమైన సర్పయాగం బలి కోరుతోంది. శక్తి సంపన్నుడు అయిన నిన్ను బలి చేసి ఆ యాగాన్ని సంపూర్తి చేస్తాను. వేరుండా, ఇంత నమ్మక ద్రోహం చేసి నిన్ను బ్రతకనే మనం. నిన్ను బలిచ్చి యాగాన్ని నేను పూర్తి చేస్తాను. రావణుడి ప్రాణం వాడి నాభిలో ఉంది, వీడి ప్రాణం వీడి కాలి బ్రొటని వేలిలో ఉంది. ముందా వేలిని ఛేదించి వాడి శిరస్సు ఖండించి మహాసర్పయాగానికి తర్పణ చేయి.
గురుదేవా, ఆ పాపి గండభేరుండం మాటలు నమ్మి సర్పయాగం తలపెట్టి నాగినికి నాగజాతికి తీరని ద్రోహం చేశాను. బిడ్డలు లేని మేము మా మర్దిని కన్న బిడ్డలా పెంచాము. ఆ మమకారమే వీరి ఆవేశానికి ఇంత అనర్థానికి కారణం. మమ్మల్ని క్షమించమ్మా నాగిని. అంత మాట అనకండమ్మా. నాకు ప్రాణదానం చేయించి పునర్జన్మ ప్రసాదించిన పుణ్యమూర్తులు మీరు. మీ శోకాన్ని తీర్చవలసిన బాధ్యత మాకెంతైనా ఉంది. అవునమ్మా, అందుకు పరిష్కారం నేను చెప్తాను. దివ్య మహిమ గల ఈ మణిని స్వీకరించండి. మీ వంశం మళ్ళీ చిగురుస్తుంది. రాజా, గండభేరుండం చావుతో ఇన్నేళ్లు మిమ్మల్ని వెంటాడి వేధిస్తున్న పీడ విరగడైంది. ఇక మీరు నిశ్చింతగా మీ లోకానికి వెళ్ళి సుఖంగా జీవించవచ్చు. తమ అనుగ్రహం ఆశీర్వదించండి స్వామి.